అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, జగన్ ఎవరి కోసం వెళ్ళాడో తెలుసా? ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో పర్యటించారు. ఎందుకు పర్యటించారు, దేనికోసం పర్యటించారు అంటే, అక్కడ ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీట్ ఉన్నటువంటి 3 నిందితులని పరామర్శించడానికి వెళ్ళాడు. దీని పూర్వపరాలు కానీ తెలుసుకున్నట్లయితే, గత నెల ఏప్రిల్ 24వ తేదీ చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ తెనాలిలోని ఐతానగర్ మీదుగా స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఒక 3 వ్యక్తులు అడ్డగించారు. 4 వ్యక్తులు అడ్డగించి అతని మీద దాడి చేశారు. ఈ 4 వ్యక్తులు ఎవరంటే, జాన్ విక్టర్ అనే అతను, నవీన్ అనే అతను, రాకేష్ అనే అతను, కరీముల్లా అనే అతను. ఈ నవీన్, కరీముల్లా, రాకేష్, జాన్ విక్టరీ అనే ఈ 4 కలిసి చిరంజీవి మీద దాడి చేయడం జరిగింది. దానికి ప్రతిగా చిరంజీవి గారు, అంటే చిరంజీవి అనే కానిస్టేబుల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే, నేను ఫలానా ప్రదేశం నుంచి ఫలానా ప్రదేశానికి వెళ్తున్నాను, దారిలో నన్ను ఐతానగర్ కాలనీ నందు ఈ 4 నన్ను అటకాయించి నా మీద హత్యా ప్రయత్నం చేశారు, నా విధులకు పోకుండా నాకు ఆటంకం కలగజేశారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద పూర్తిగా విచారణ జరిపిన 2 టౌన్ సిఐ రాములు నాయక్ అనే అతను ఇళ్లలో 3 రాకేష్, నవీన్, జాన్ విక్టర్ అనే 3 కూడా చేతులు కాళ్ళు కట్టేసి ఒక అంటే ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ నందు అరికాళ్ళ మీద కొట్టినట్టు బాగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోను చూసి ప్రజలు, సోషల్ మీడియా వ్యూవర్స్ మొత్తం అనేక రకాలుగా దాని మీద ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. కొందరేమో దీనికి సరైన సమాధానం, గంజాయి బ్యాచ్కి సరైన శిక్షని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమో వాళ్ళు చేసింది తప్పైనప్పటికీ కూడా చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోకూడదు అని కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. సరే, ఏదైతేనే వాళ్ళు ఒక బాధ్యత గల సర్కిల్ ఇన్స్పెక్టర్, SHO వాళ్ళ మీద అటువంటి చర్య చేయటానికి గల కారణం కూడా మనం చెప్పుకోవాలి. వీళ్ళలో ఈ 3 కూడా, వీళ్ళ 3 మీద రౌడీ షీట్ ఉంది. 205, 216, 217 నెంబర్తో కూడినటువంటి 3 రౌడీ షీట్లు ఉన్నాయి. రాకేష్ మీద, జాన్ విక్టర్ మీద, నవీన్ మీద. నవీన్ మీద 205 నెంబరు, రాకేష్ మీద 216, జాన్ విక్టర్ మీద 217. ఈ రౌడీ షీట్లు అసలు రౌడీ షీట్ ఎందుకు తెలుస్తారు? వీళ్ళు ఆగడాలు శృతి మించిపోయినప్పుడే రౌడీ షీట్ తెలుస్తారు. మామూలుగా ఒక దొంగతనము, లేకపోతే ఒక అల్లరి చేయటము, ఒకరిని కొట్టడము, ఒక అల్లరి చేస్తే రౌడీ షీట్ చేయరు. గత అనేక సంవత్సరాలుగా వీళ్ళు నేర హిస్టరీని పరిశీలించి వాళ్ళ మీద రౌడీ షీట్ అనేది తెలుస్తారు. సరే, వీళ్ళ మీద ఉన్న కేసులు ఏంటంటే, గంజాయి అమ్మటం, గంజాయి తీసుకోవటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, గొలుసు దొంగతనాలు, అనేక మందిని అటకాయించటం, అనేక రకాలమైన సెక్షన్ల కింద దాదాపు ఒక్కొక్కరి మీద యావరేజ్ మీద 9-10 కేసులు ఉన్నాయి. అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద రౌడీ షీట్ అనేది ఓపెన్ చేశారు. ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి వీళ్ళు ఇంతకుముందే బెయిల్ మీదో లేదా కోర్టు వాయిదాలు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఒక కానిస్టేబుల్ మీదనే దాడి చేశారంటే వీళ్ళు ఇక ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో ఆ సిఐ గారు వాళ్ళకి ఆ శిక్ష విధించడం జరిగింది. సరే, ఒకవేళ తప్పో ఒప్పో శిక్ష వేశారు, దాన్ని చట్ట ప్రకారం చేయకూడకపోయినా సరే, వాళ్ళకి ఏం చేయాలో అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన మీరు
ఈ గంజాయి బ్యాచ్కి రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్ళటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీన్ని ఏ విధంగా భావించవచ్చు? దీని వలన మీ నిజ రూపము, మీ విశ్వరూపము ప్రజలకు అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అనేక డిస్కషన్లోను, డిబేట్లోను అనేక రకాలుగా సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు రియల్గా నిజంగా మీ నిజ స్వరూపం అనేది ప్రజలకు తెలిసింది. ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షునిగా ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించినటువంటి వ్యక్తిగా ఉండి మీరు ఏ మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనుకున్నారు? దీన్ని మీరు చివరికి ఎలా తీసుకొచ్చారంటే కులాల పరంగా దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకునే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఏమి కానిస్టేబుల్ భార్య, కానిస్టేబుల్ మనిషి కాదా? కానిస్టేబుల్ కూడా ఒక బీసీ వర్గానికి చెందినోడే. కానిస్టేబుల్ భార్య కూడా బయటకు వచ్చి చెప్పింది, ఆమె కూడా ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తే. కాబట్టి ఇటువంటి మీ చర్యల్ని మీరు రాజకీయంగా దీన్ని వాడుకోవటం కోసం, అంటే మీరు పరామర్శించడానికి ఇంకా వైసీపీ కార్యకర్తలు దొరకలేదా? అనేక మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద పార్టీ పిచ్చితో అనేక రకాల కార్యకలాపాల్లో పాల్గొని ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు మీకు కనపడలేదా? ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు మీకు కనిపించలేదా? ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తులే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద, అందరికీ రక్షణ కల్పించాల్సిన రక్షకుడి మీద దాడి చేసినటువంటి వాళ్ళని మీరు పరామర్శించడం వల్ల ప్రజలకు మెసేజ్ అనేది ఏమి ఇస్తున్నారు? అంటే గంజాయి తాగమని ప్రోత్సహించడమా మీ లెవెల్, మీ ఆలోచన? అంటే మా ప్రభుత్వంలో గంజాయి తాగిన వాళ్ళని, గంజాయి అమ్మిన వాళ్ళని ఏమీ అనలేదు, మేము స్వేచ్ఛగా తిరగనిచ్చాము, స్వేచ్ఛగా వాళ్ళు ఏమైతే ఆగడాలు చేశారో చేయనిచ్చాము. గత 5 సంవత్సరాలలో వాళ్ళ తెనాలలో వాళ్ళ ఆగడాల భరించలేక ప్రజలు అల్లాడిపోయారు. వాళ్ళ వికృత చేష్టలు అనేది తట్టుకోలేకపోయారు. అటువంటి వాళ్ళని మీరు పరామర్శించటానికి పోవటం ఈరోజు నిజంగా మీ విశ్వరూపాన్ని ప్రజలకు తెలియచేసినట్టు. ప్రజల్లో కొన్ని మధ్యవర్తులుగా ఉన్నటువంటి వ్యక్తులలో అంతో ఇంతో ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి సానుభూతిని కూడా ఈరోజు మీరు పోగొట్టుకున్నారు. వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి రెవెన్యూ షీట్లు, వాళ్ళ మీద అంటే నిందితులు కోర్టులో జడ్జి శిక్ష వేస్తేనే వాళ్ళు తప్పు చేసినట్టు, అప్పుడు దాకా వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. అంటే వీళ్ళు ఇంకా శిక్ష పడేదాకా ఎంతమందినైనా ఆడపిల్లల్ని అల్లరి చేయొచ్చు, గంజాయి దాగి ఏమైనా చేయొచ్చు, గంజాయి అమ్మొచ్చు, డ్రగ్స్ అమ్మొచ్చు, ఎన్ని దొంగతనాలైనా చేయొచ్చు, వాళ్ళని ఎవరు ఏమి అనకూడదు. అంటే వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసి జడ్జి మీరు చేసింది తప్పు అని మీకు జైలు శిక్ష వేస్తేనే అప్పుడు వాళ్ళు నిందితులు. అప్పుడు దాకా వాళ్ళ ఆరోపణలు ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా ఈరోజు మీరు రాష్ట్ర ప్రజల్ని కళ్ళు తెరిపించారు. రాష్ట్ర ప్రజలు మీ చర్యలను చూసి ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతైంది, ముక్కున వేలేసుకోవటం వాళ్ళ వంతైంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మీరు పరామర్శ పోయేది. మీ విశ్వరూపం ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు మీ పార్టీ మీద ఉన్నటువంటి ఎంతో కొంత సానుభూతిని ఈరోజు మీరు చెరిపేసుకోవటం జరిగింది. ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ కూడా ఏది మంచో ఏది చెడో మీరు తగినంత కామెంట్లు పెట్టండి. మరియు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.